హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు జుట్టు ఊడిపోకుండా అలాగే ఒత్తుగా పెరగడానికి అలాగే నల్లగా ఉండడానికి కొబ్బరి నూనె ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. అన్నీ ఇంట్లో దొరికే వాటితో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక మందంగా ఉండే గిన్నెలో దాంట్లో ఒక 1 లీటర్ వచ్చేసి కొబ్బరి నూనె తీసుకున్నాను నేను ఇక్కడ. మీరు 1 లీటర్ కొబ్బరి నూనె తీసుకొని కొద్దిగా వేడి అవ్వనివ్వండి. అది అంతా బాగా వేడి అయ్యాక దాంట్లో ఒక గుప్పెడు వచ్చేసి మందార ఆకులు, అలాగే మందార పువ్వులు దొరుకుతాయి కదా, ఫ్రెష్గా ఉండే మందార పూలు అలాగే వాడిన మందార పూలు కూడా 2 బాగా వేసుకోండి. మనం పూజలు చేసినప్పుడు పూలు పెడతాం కదా దేవుడికి, అవి కూడా మొత్తం రోజు తీస్తూ ఉంటాం కదా, అవి కూడా స్టోర్ చేసుకొని అవి కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే ఒక కప్పుడు వచ్చేసి గోరింటాకులు తీసుకున్నాను. అలాగే కరివేపాకు దొరుకుతుంది కదా, ఆ కరివేపాకు కూడా తీసుకోండి. అలాగే మెంతులు ఉంటాయి కదా, అవి కూడా ఒక 2-3 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. మొత్తం తీసుకొని బాగా నూనెలో మరగనివ్వాలి ఇది అంతా. అలాగే ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయిందండి, నేను ఉల్లిగడ్డ కూడా పొట్టుతోనే ఉల్లిగడ్డ కట్ చేసి వేశాను. మీ దగ్గర కలోంజీ సీడ్స్ కనుక ఉంటే, అంటే ఉల్లిగడ్డ గింజలు అంటారు కదా, ఆ సీడ్స్ కనుక ఉంటే అవి వేసుకోండి. అవి లేకపోతే కనుక ఒక పచ్చి ఉల్లిగడ్డ వేసుకోండి. అలాగే కలమంద ఉంటుంది కదా, మధ్యలో చీల్చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. లేదంటే కలమంద గుజ్జు కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇది అంతా కలర్ చేంజ్ అయ్యే వరకు నూనెలో బాగా మరగనివ్వండి. ఇది అంతా బాగా మొత్తం బాగా మరిగాక ఒక గిన్నెలో ఫిల్టర్ చేసి తీసుకోండి. దాన్ని బాగా చల్లారాక మీరు స్టోర్ చేయడానికి ఒక బాటిల్ ఉంటుంది కదా, ఆ బాటిల్లో పోసేసుకొని గాజుది డబ్బాలు ఉంటాయి కదా, అలాంటి దాంట్లో అయినా సరే, లేదంటే ఏదైనా టప్పర్వేర్ బాటిల్లో అయినా పోసుకోండి. అదంతా పోసుకున్నాక ఇక్కడ నేను వచ్చి 1 లీటర్ అంటే 1000 ml వచ్చేసి కొబ్బరి నూనె తీసుకున్నాను. దీనికి నియర్లీ 150 ml వచ్చేసి ఆముదం కలుపుతున్నానండి. మనం ఆముదం పెట్టడం వల్ల ఏంటంటే జుట్టు గ్రోత్ ఉంటుంది, అలాగే నల్లగా ఉంటుంది. ఎవరికైనా తెల్ల వెంట్రుకలు ఎక్కువ ఉంటే కనుక వాళ్ళు దీంట్లో గుంటగరడాకని బయట దొరుకుతుంది, అది కూడా వేసుకోవచ్చు. ఇది వాడడం వల్ల ఏంటంటే ఒక్క రోజులోనే జుట్టు బాగా పెరుగుద్దని కాదు, కంటిన్యూస్గా ఒక 3 to 6 months ట్రై చేయండి, మీకే చేంజ్ కనిపిస్తుంది. మేము కూడా వాడుతున్నాము. బాగా పెరగట్లేదు కానీ జుట్టు ఊడిపోకుండా మందంగా అయితే ఉంటుంది. మీరు ఒక్కలే కాకుండా ఇంట్లో అందరికీ పెట్టండి, మగవాళ్ళతో సహా అందరూ వాడచ్చు ఇది. మా ఇంట్లో అయితే మేము అందరం ఇదే వాడుతున్నాం. పెట్టుకునే ముందు ప్రతిసారి ఒక చిన్న గిన్నెలో, లేదంటే నా దగ్గర ఒకటి పాత ఇనుపక్కల ఉంది, దాంట్లో వేసి వేడి చేసుకొని పెట్టుకుంటున్నాము. మీరు కూడా అలా పెట్టుకునే ముందు వేడి చేసి పెట్టుకోండి. జుట్టు మంచి గ్రోత్ ఉంటుంది. మనం ఇందులో ఆముదం వాడుతున్నాం, కాకపోతే ఇది జిడ్డు బాగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా హెడ్ బాత్ చేస్తారు కదా, ఆ హెడ్ బాత్ చేసే 2 to 3 hours ముందు పెట్టుకొని బాగా మసాజ్ చేసుకొని తర్వాత హెడ్ బాత్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.